ప్రొడ్యూసర్ సాహు గారపాటి చిరంజీవి గారికి మాత్రం అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన కొత్త సినిమాకు సంబంధించి. సో అందరూ కూడా ఇప్పటికే మంచి లైనప్లో వెళ్తున్న చిరంజీవి గారు ఇంకో కొత్త సినిమాని అందరూ కూడా షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది? సో ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే నెక్స్ట్ అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో చేస్తున్నట్టు ఆయన అయితే కన్ఫర్మ్ చేశారనమాట. సో అనిల్ రావిపూడి గారు మొన్నే తాజాగా సంక్రాంతి వస్తున్నంతో బ్లాక్ బస్టర్ కొట్టి టాలీవుడ్లోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారనమాట. సో ఇప్పుడు ఆయన వైపే అందరి కళ్ళు, పెద్ద హీరోలు అందరి కళ్ళు వెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తన కామెడీ సినిమాలు తీసినా కానీ వాటితో బిగ్ లెవెల్లో కొడుతున్నాడు. అతను కమర్షియల్లో తీయగలడు, ఒక కామెడీ జోనర్లో కూడా తీయగలడు అని చెప్పి అతను అయితే నమ్ముకుంటున్నారు అనమాట. మరి చిరంజీవి గారు అయితే ఆల్రెడీ ఖర్చు వేస్తారని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారిలో కామెడీ టైమింగ్ పోతుంది అనుకునే ప్రేక్షకులకి ఒక మంచి శంకర్దాద ఎంబీబీఎస్ రేంజ్లో ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న సినిమా ఇవ్వాలని అయితే చూస్తున్నారు. సో ఖచ్చితంగా దానికి అనిల్ రావిపూడి అయితే ఈ టైంలో ఆయన సినిమాలు చూస్తున్నారు కాబట్టి సో అతనితో చేస్తే బాగుంటుందని చిరంజీవి గారు డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ లైలా ప్రమోషన్స్లో అయితే ఆయన చెప్పడం జరిగిందనమాట. నిర్మాత సాహు గారపాటి గారు ఈ సినిమాని నిర్మించబోతున్నారు, నాకు ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆయన అడ్వాన్స్ ఇచ్చారు అంటే ఆయన ఎంత సక్సెస్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు లైలా తీశారు, మొన్న భగవంత్ కేసరి సక్సెస్తో వచ్చిన డబ్బులే నాకు అడ్వాన్స్గా ఇచ్చి ఈ సినిమా కూడా తీశారని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మరి సాహు గారపాటి ఖచ్చితంగా నాతో సినిమా తీస్తే మరింత నెక్స్ట్ ఇంకొక 2-3 సినిమాలు తీసుకోవడానికి తనకు మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయి. మరి అనిల్ రావిపూడి నా కాంబినేషన్ అంటే చాలా కొత్తగా ఉంటుంది, అందరూ కడుపుబ్బా నవ్వుకునే విధంగా ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో మరి చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ లెంత్ కామెడీ మూవీ చేయడం, ఆయన టైమింగ్ అందరికీ ఇష్టం అనమాట. ఎందుకంటే ఆయన ఒక అన్నయ్య శంకర్ దాదా ఆ టైంలో మనం చూసుకుంటే ఆయన కామెడీ టైమింగ్ కమెడియన్స్ కూడా ఉండదు అనే విధంగా చేస్తారు ఖచ్చితంగా. సో ఒక పక్క ఎలివేషన్స్ ఉంటూనే అటు కామెడీని కూడా పండించగలుగుతారు. సో మరి అలాంటి ఆయనకి అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రాసి ఆయనతో కామెడీ చేపిస్తే ఎలా ఉంటుంది, సో అది ఇంకే రేంజ్లో ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఇప్పుడు నుంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ సినిమా అయితే సమ్మర్ నుంచి స్టార్ట్ అవబోతుంది. 2026 సంక్రాంతికి అయితే ఆ సినిమా రిలీజ్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. సో మరి అనిల్ రావిపూడి గారు అంటే చాలా ఫాస్ట్గా సినిమా చేసేస్తారు. మరి ఆయన అయితే ఒక నెల రెస్ట్ తీసుకుని ఫ్యామిలీతో టైం గడిపొచ్చి నెక్స్ట్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి సమ్మర్ నుంచి అయితే షూట్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో మరి చూద్దాం అది ఎంత దాకా వెళ్తుంది, ఏ రేంజ్లో నవ్వులు పోయిస్తుంది.